అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల ఘడియలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్యలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది. తిరుమలలో జరిగే ప్రతి పనిని ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్వహిస్తారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడి పంటలతో పశుపక్ష్యాదులతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు శ్రీ విశ్వక్సేనుల వారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగిస్తారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశ్వక్సేనుల వారిని ఈ విధంగా మాడవీధుల్లో ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదిని పూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజావాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో అంటే మట్టి కుండల్లో పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధి సూక్తాలను పఠిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మొట్టమొదటి రోజున అంకురార్పణ కార్యక్రమం 4 తిరువీధుల్లో సేనాధిపతి వారు విశ్వక్సేనుల వారు తిరువీధి దర్శనం చేసుకుని బంగారు బాబుతో యాగశాల వద్దకు చేరుకుంటారు. అక్కడ వైభవంగా నవధాన్యాలకి ఈ సమస్త భూమండలం అంతా పశుపక్షాదులు ఆయురారోగ్యాలతో ప్రజలందరూ సుఖ సంపదలతో పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని ప్రత్యేకంగా నవధాన్యాలకి ఔషధి సూక్తాలతో ప్రత్యేకమైన ఆచారమైన సాంప్రదాయపరమైన అంకురార్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ పాలికల్లో వేసిన గోధుమలు సూర్యుడు, బియ్యం చంద్రుడు, కందులు కుజుడు, పెసలు బుధుడు, శనగలు బృహస్పతి, అలసందలు శుక్రుడు, నువ్వులు శని, మినుములు రాహువు, ఉలవలు కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతో పాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు. ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరి రోజున ఈ మొలకలను వేరు చేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా నడుస్తాయి అన్నది భక్తుల విశ్వాసం.